హాయ్ సార్, హవర్ యూ అంటే హాయ్. బట్ నేను హవర్ యూ అడిగినా మీరు ఏమో ఆన్సర్ చేయరని తెలిసిన విషయమే కాబట్టి సీరియస్లు అంటే పర్టికులర్గా ఇప్పుడు మీరు శారీ అని పెట్టారు. సో నెక్స్ట్ కింద కామెంట్స్ ఇంకా కొన్ని వరకు వస్తున్నాయి, అవి ఏమైనా తీయడానికి ఉన్నాయా? ఏ కామెంట్స్? శారీ కింద ఇప్పుడు ఓన్లీ మీరు శారీతోనే చూపించారు, బట్ అమ్మాయికి శారీ చూపించినా కూడా శారీ ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ వేలో చూపించారు. మీరు సాంగ్స్ వేలో మొత్తానికి తనని ఎక్స్పోజింగ్లో అంటే రామ్ ఆహా. మీరంటేనే క్రోమ్ వీడియోలను చూడొచ్చు అని అందరికి తెలిసినటువంటి విషయం కాబట్టి సో Okay. ఇప్పుడున్నటువంటి ఫస్ట్ పార్ట్లో మీరు సాంగ్స్ అన్ని అలానే చూపెట్టారు. అంటే థియేటర్కి వెళ్ళి జనరల్గా ఫ్యామిలీకి వెళ్ళేటట్టుగా చూసేటువంటి సినిమాలా కాకుండా జస్ట్ ఓన్లీ ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే మీరు తీయడం జరిగింది. యా కరెక్ట్. శారీ తర్వాత నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయినా Yeah. ఇంకేమైనా ఇలాంటి ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా? డెఫినెట్గా. కంపల్సరీ. థ్యాంక్ యూ. సారీ ఫాలో ఫిల్మ్ జీన్స్. యా నెక్స్ట్ యా ట్రెండ్ మారుస్తారు అన్నట్టు ఆల్రెడీ మీరు మారుస్తున్నారు, Yes. ఇయర్కి ఒకటి మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మారుస్తారు. Yeah. సో ఇంతమంది ఇన్స్టా కోసం పర్టికులర్గా పెట్టారు అంటే అమ్మాయిలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వాటిని చాలా క్లియర్గా చూపించారు. సో మేము ఓన్లీ ట్రైలర్ వరకే చూసాం కాబట్టి సో క్లియర్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు తెలియదు కాబట్టి సో మేము కూడా మూవీ కంపల్సరీగా చూస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ యా ఇంద్ర అండి నా పేరు. ఓకే. సార్ ఆరాధ్యను చూశాక మీకు ఈ సినిమా చేయాలనిపించిందా, లేదంటే సినిమా స్క్రిప్ట్ అనుకున్నాక ఆరాధ్య గారు మీకు అనిపించారా? చాలా నిజంగా చెప్పాలంటే ఆరాధన చూసిన తర్వాత నైస్ సార్. యా అంటే మామూలుగా ఎప్పుడు మనం స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టిస్ట్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. బట్ ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ హర్ ఆ రీల్లో, అందుకని అది ఇప్పటి నుంచో ఉన్న ఒక చిన్న లైన్ అది అప్పుడు డెవలప్ చేసాం. యా కిట్టు గారు, సో ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలుగు రాదన్న విషయం మాకు అర్థమైపోయింది కాబట్టి సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? మీకు పక్కన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆవిడ ఉండి పెడుతుంది అనమాట. టేస్ట్ చేశారా? ऑफ कोर्स हैदराबादी बिरयानी खाया मैंने, अच्छा लगा. హలీం తిన్నారా? नॉट हलीम. హలీం No. హలీం స్పెషల్. హైదరాబాద్ అమ్మాయిని ఎవరైనా చూసారా? అందంగా ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించారా మీకు? పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆగండి. చూసారా? नो एक्चुअली मैं शूट के टाइम ही आया था, बस शूट में बिजी था, देन मैं अगेन से रिटर्न चला गया, तो अभी आया हूँ प्रमोशन के टाइम. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, అంటే టోటల్గా మేము మూవీస్ అనే మేము అందరం చూస్తూ ఉంటాం కాబట్టి సో ప్రతి మూవీలో ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఈ మూవీలో బట్ మీరు అంతకుముందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సో మర్చిపోలేనటువంటి హీరోయిన్, మనందరి మధ్యలో లేనటువంటి హీరోయిన్ గుర్తు చేస్తూ ఉంటారు, అందరు తెలిసినటువంటి పేరే. సో ఆమె దాంట్లోకి వెళ్ళి అంటే ఈ హీరోయిన్ని చూస్తే నాకు పాతకాలం గుర్తొచ్చిన హీరోయిన్ అని గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆరాధ్య గురించి కాకుండా. డెఫినెట్గా నియరెస్ట్ శ్రీదేవి. యా అంటే ప్రతిసారి ఏ హీరోయిన్ వచ్చినా శ్రీదేవినే చూపెడతారా? ఇంకా కొత్తగా ఏదన్నా చూపెట్టడానికి ట్రై చేయరా? ప్రతిసారి ఎప్పుడు నేను చూపించాను, నేను చూపించను కదా, అంటే నా రిజంబ్లెన్స్ ఒక కైండ్ ఆఫ్ ఏ రికాల్ దాంట్లో చెప్తున్నాను, అంతేగాని దట్ డజంట్ మీన్ అమ్మాయి శ్రీదేవిలాగా ఉందని కాదు. ఓకే. సో ఇంకొకటి అంటే ఒక లేడీగా మేము అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సో పర్టికులర్గా మీరు పెట్టినటువంటి మూవీ నేమ్ శారీ. సో కొన్ని టైమ్స్ మాత్రమే శారీలో చూపెట్టి మొత్తం ఎక్స్పోజ్ చేశాను, నేను అంతకుముందు కూడా అడిగా. అంటే మీరు నెక్స్ట్ ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ శారీ మూవీ అని మనం తీసుకోవచ్చు. కానీ మీరు ఈ మూవీ వల్ల సమాజానికి ఏమి ఇస్తున్నారు, యూత్కి ఇలా చేయాలని మీరు చెప్తున్నారా? ఇప్పుడు నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను, ఒకటి ఎవ్వరికి ఏమి చెప్పను, ఎందుకంటే నేను కూడా ఎవరిని వినను. అంటే మీరు ఆల్రెడీ చేసి అది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కథ అనేది ఇన్హెరెంట్గా దాంట్లో ఏదో ఒకటి చెప్పేది, అంటే కథ ప్రకారంగా అది జరిగిన దాన్ని బట్టి మనకి ఏదో ఒకటి అర్థమవుతుంది, స్క్రిప్ట్లోనే అది అంతలీనంగా ఉంటుంది ఆ మెసేజ్. సో నా ఉద్దేశం దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా రిలేషన్షిప్స్ చేసి ఈజీగా మన యాక్చువల్ రియాలిటీని కన్సిడర్ చేయొచ్చు అవతల వాళ్ళకి తెలియకుండా. అప్పుడు ఒక్కొక్కసారి అది లైట్గా తీసుకున్నప్పుడు అనుకోకుండా ఒక హద్దు మీరి అది చాలా భయంకరంగా తయారవడానికి ఛాన్స్ ఉంది. అది పాయింట్. యా హలో సార్. యా హీరో అంత స్మార్ట్గా ఉన్నాడు, మీరు ఎందుకు అంత సైకోలాగా చూపించారు? బియర్డ్ లేకుండా అమ్మాయిలు బియర్డ్ ఇష్టపడతారు కదా, సెకండ్ హాఫ్లో బియర్డ్ ఉంటుందా? పోనీ సెకండ్ హాఫ్ వియర్డ్ ఉంటుందా? అదే కదా పాయింట్. ట్రాన్సిషను ఇప్పుడు తను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, పడిన తర్వాత అమ్మాయి లైట్గా తీసుకుంది,
అంతే. ఒక 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 పర్టిక్యులర్ టైంలో ఒక హద్దు మీరు విపరీతం అయిపోయింది. ఆ విపరీతమైనప్పుడు ఆటోమేటిక్గా అది అతని మొహంలో కనిపిస్తుంది. అదే ప్రోగ్రెషన్ ఆఫ్ ద స్టోరీ కూడా అదే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో లాస్ట్ సీన్ చూసినప్పుడు తనకి ఫస్ట్ సీన్లో చూసిన తనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ ట్రాన్సిషన్ జరిగింది ఎందుకంటే ఈ అమ్మాయి తనకు పెరిగిన అబ్సెషన్ నుంచి వచ్చింది అది. అది ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో ఇంకా పెరుగుతుంది. సార్ Yeah. నైట్లో పడుకుంటప్పుడు మొత్తం నీ పేరే కనిపిస్తున్నాను సార్, నాకేం అర్థం కావట్లేదు. ఏమో సార్ మరి, అవును సార్. ఏమో సార్ మరి మా మమ్మీ ఇట్లా ఏమంటుందంటే, అరే ఏంది ఆర్జీ సార్ సార్ అంటున్నాను రా స్వామి అంటున్నారు, ఒకటే పని అర్థమైతే లేదు సార్. నేనేం చేస్తున్నాను రాత్రి అది చెప్పండి ఏమో సార్, అది రేపు ఈరోజు నైట్ చూస్తాను సార్, ఆలోచిస్తాను నైట్ ఖచ్చితంగా. అది కాదు ప్రతి రాత్రి అని చెప్పి మళ్ళీ ఈరోజు నైట్ ఏంటి చూడటం. అదే సార్. సరే సార్, ఓకే, చాలా థ్యాంక్స్. సినిమా మొత్తం చాలా బాగుంది సార్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. చూసినంత వరకు. హాయ్ సార్. హాయ్. అంటే పర్స్పెక్టివ్ థింకింగ్ అనేది మీ నుంచి నేర్చుకున్నాను నేను. సో అది కొంచెం ముదిరి అవతలది కూడా ఒకసారి ఆలోచిస్తుంటే సో నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. సో డస్ ఎనీ ఆఫ్ యువర్ కాంపిటేటర్ డైరెక్టర్ హ్యాస్ యువర్ ప్రైవేట్ వీడియోస్? నా ప్రైవేట్ వీడియో అంటే ఏంటది అర్థం? అంటే మీరు బ్లాక్ బస్టర్ మూవీస్ తీయకుండా ఆగుతున్నారు కదా, సో మిమ్మల్ని బెదిరిస్తున్నారా నువ్వు బ్లాక్ బస్టర్ తీయొద్దు అని? అది అక్కడ వచ్చారా? ఎస్. ఓకే ఓకే, లేదు అలాంటి ఏం లేవు. మరి ఎందుకు సార్ ఇంకా అక్కడే ఆగిపోయారు? ఓకే, అది కొన్ని వందల సార్లు చెప్పాను, ఇంకా వదిలేసి. బట్ మేము వెయిట్ చేస్తుంటాం కదా. ఓకే ఓకే, కానీ నేను మీ ఎవరి కోసం కాదు, నా కోసం కూడా చాలాసార్లు చెప్పాను కదా. యా, థ్యాంక్స్. హాయ్. సార్, ఆ సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్స్పోజింగ్ సీన్ కూడా చాలా బాగుంది. సెన్సార్ కట్లు ఏమన్నా ఉన్నాయా సార్ దీంట్లో? ఇదంతా ఫుల్ సెన్సార్ అయిపోయి వచ్చింది ఇది. ఇంకా సెన్సార్ కట్స్ బిఫోర్ సినిమాలో మొత్తం ఉన్నాయి. అది మీకు నేను కొంచెం వాట్సాప్ చేయండి సార్. సినిమా అయ్యా. ఓకే, డన్. सर, हीरो के लिए क्वेश्चन है मेरा. हाँ. मतलब अभी तक बॉलीवुड में किए ना, सो टॉलीवुड में आने के लिए रीजन क्या है सर आपका? आई थिंक टॉलीवुड इंडिया में ही है ना. हाँ, इंडिया में है बट किए ना आप. सो आरजीवी सर के साथ मतलब मूवी के लिए रीजन क्या है आने के लिए? रीज़न क्या है, लाइक मतलब मुझे तो सभी इंडस्ट्री में काम करना है, इंडिया से ही हूँ मैं. अगर टॉलीवुड या लाइक जो भी है तमिल इंडस्ट्री आउटसाइड तो है नहीं, तो इंडिया में कहीं भी वर्क करूँगा मैं. और जब राम सर्किल ने मेरा ऑडिशन देखा तो अब मैं मतलब 2018 से हूँ फिल्म लाइन में. थिएटर गया, दैन मुंबई गया, टीवी सीरियल्स वगैरह में वर्क किया. तो लाइक जब मेरी राम सर से बात हुई तो मतलब मैं पहले से ही जानता हूँ राम गोपाल वर्मा कौन है. तो सर ने बोला कि आप मतलब एक करैक्टर है उसके लिए आप सेलेक्ट हुए हो, तो बस मैं आ गया था. मतलब टॉलीवुड में फर्स्ट मूवी है सर आपका? टॉलीवुड में नहीं, मेरा फर्स्ट डेब्यू मूवी है ये. या ओके. हीरोइन के लिए क्वेश्चन. हाय मैम. हाय. सो क्यूट मैम आप. थैंक यू. अभी तक मतलब ये फर्स्ट मूवी है क्या? दिस इज माय फर्स्ट डेब्यू मूवी. या ओके, थैंक यू मैम. హాయ్ సార్. యా. అదే పవన్ కుమార్ మంచు విష్ణు వైస్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్నే. సో నా క్వశ్చన్ సార్, ఇది చిన్న ఎల్కేజీ ప్రోగ్రామ్ పట్టుకున్నాను. మంచి విషయం ఏంటి? నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సార్. ఓ, మంచు విష్ణు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. అచ్చా, ఫ్యాన్స్. ఓ అచ్చా, ఓకే. సో ఎల్కేజీ ప్రోగ్రామ్ పట్టుకుని అడిగితే చెప్తారు సార్, ప్రపంచంలో ఒక వింత జీవి ఏదంటే ఆర్జీవి అంటారు. సో మిమ్మల్ని ఒక ఆటగాడు చూడాలా, లేకపోతే ఒక వేటగాడిగా చూడాలా, ఒక దేవుడిగా చూడాలా, ఒక మూర్ఖుడిలా చూడాలా సార్? దెయ్యంలా చూడాలి. ఓకే సార్. హలో, హాయ్ సార్. హాయ్. మై నేమ్ ఇస్ సంపత్. రక్త చరిత్ర 1 తీసిర్రు, 2 తీసిర్రు, 3 ఎప్పుడు వస్తుంది సార్? 3 నేను పోయిన తర్వాత వస్తుంది. ఓ, థ్యాంక్ యూ. హాయ్ సార్. యా. ఇక్కడ ఇప్పుడు హీరోయిన్ గారి విషయంలో నిషా కొటారి అలాగే ఉర్మిళ గారు, వీళ్ళిద్దరిలో ఉన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూపించారని అనుకోవాలా?
అంటే మీ అప్పుడు చూపించాలనుకో, మీరు చూసిన తర్వాత మళ్ళీ నన్ను అడిగితే ఇంకేం చెప్పాలి. అంటే అలా అనిపించింది అదే మాకు. అది ఎక్కడో నా టేస్ట్ ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఆ పాట బట్టి సిచ్యువేషన్ బట్టి అంటే సేమ్ టేస్ట్ అదే విధంగా వచ్చింది కనుక కొత్తగా ఉంటే బాగుండేది అనిపించింది. సార్ ఇప్పుడు కొత్తగానే మిమ్మల్ని పిలిచి అడగల. ఈసారి నెక్స్ట్ పాట తీసినప్పుడు మిమ్మల్ని పిలిచి మీ టేస్ట్తో తెస్తారు. ఓకే. అంటే హనీ ట్రాప్ మీద ఏమన్నా మూవీ తీసే ఆలోచన ఉందా సార్? నవ్య డేస్లో హనీ ట్రాప్. హనీ ట్రాప్ నో. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే ఎంత ఇష్టం అంటే అలా హనీ ట్రాప్ చేస్తే చేయించుకోవడం నాకు ఇష్టం. ఎందుకు సార్ నవ్య డేస్ పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు కర్ణాటకలో కూడా హనీ ట్రాప్. అయినా నాకు ఓకే అంటున్నా నేను. మీకు ఓకే కాదు, సొసైటీకి కూడా ఏదో ఒక చిన్న మెసేజ్ ఇద్దారనే ఆలోచన. నేను ఇవ్వను. థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఆరాధ్య గారికి. ఆరాధ్య గారు అంటే మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం ఈ సినిమా? I don't know that much Telugu. సార్ మీరు ట్రాన్స్లేట్ చేయండి సార్. మీకు సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ రాజు సార్? It was amazing. For me, Sari, the movie was like a workshop, and he has been there as a mentor. Always, whenever we are shooting a song, the day before he will explain what you have to do. He will give us a complete brief. I think he's a person who will give so much importance to the actor, whoever is in front of the camera. So it was amazing. ఓకే. ఇప్పుడు తెలుగులో ఇంకా అంటే ఫర్దర్గా ఇంకేమైనా అవకాశం అంటే ఇంకా అవకాశాలు వస్తే సో ఏ హీరో పక్కన చేద్దాం అనుకుంటారు ఇంకా తెలుగులో ఉన్న వాళ్ళ? I want to do with Hrithik Roshan. తెలుగు హీరోస్ అండి. టాలీవుడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ Tollywood. Love to work with Nani. ఓకే. సత్య भाई మీకు ఎలా అనిపించింది సార్తో వర్క్ చేయడం? आपको कैसा लगा वर्किंग विद सर? सर के साथ मतलब अच्छा एक्सपीरियंस रहा वर्क किया. लाइक स्टार्टिंग में मैं नर्वस था जब फर्स्ट टाइम मिला था सर से, बिकॉज मेरा जब वर्क भी नहीं हुआ था, उससे पहले वर्क कर रहे हैं मूवीज़ में, तो मैं नर्वस था. बट जिस तरीके से राम सर ने मुझे ट्रीट किया और लाइक मतलब मैं राम सर से काफ़ी चीज़ें सीखी, टेक्निकल भी चीज़ें सर ने बताई, एक्टिंग के पर्पज़ से भी काफ़ी चीज़ें बताई सर ने मुझे. लाइक स्टार्टिंग में लगाता है. आप हीरोइन को अपने नज़दीक से देखिए ना. क्या क्या मूवी में हीरोइन को नज़दीक से देख दिया ना. ओके. आप कैसा कंट्रोल कर दिए उनको? मैं एक बार और बोलिए. ओके. और शुड आई से आई डोंट नो, बट लाइक उस टाइम पे जो मेरा माइंडसेट था, उस टाइम पे मैं प्रॉपर करेक्टर में था, एंड जो सीन की जो डिमांड थी उसके अकॉर्डिंग था जो भी था. आप रियल मूवी में ओनली सैडिस्ट और मूवी में सैडिस्ट? व्हाट? In real life, I'm totally opposite of my character in real life. Thank you. Okay, my question to you is, you asked him how could he control when he's so close. I want to ask you, how will you control if you're so close? I am not control, sir. Yeah. హలో సార్, ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, బట్ అలానే ఆగిపోయాను. I love your dress. ఓ థ్యాంక్ యూ సార్. మీ దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చా? బ్లెస్సింగ్స్ వద్దు, నా దగ్గర రావచ్చు. కన్ను కాదు, చాలా పడ్డాయి. హాయ్. హాయ్ సార్. హాయ్ హాయ్. ఏ మూడ్లో ఉన్నప్పుడు మేడంకి కనెక్ట్ అయ్యారు సార్ మీరు? ఏ మూడ్లోనా? ఇప్పుడు ఏ మగవాడన్నా ఏ మూడ్లో కనెక్ట్ అవుతాడు?
సార్ హీరోయిన్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా, Hmm. లైక్ ఎందుకు తిన్నున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు చెబ్బి చూస్ చేయలేదు? చబ్బియా? ఓకే, అంటే అది నాకు తెలిసి కాదు. ఇప్పుడు ఈ హాల్లో ఉన్న మగవాళ్ళు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు మీరు ఇవ్వండి చాలు. కదా. అమ్మాయి వే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎలా చూస్తుంది, మగవాడు ఎలా చూస్తాను డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును. యా, నేను రీజన్ అడుగుతున్నా ఎందుకు చూస్ చేయలేదు. చూసి చేయలేదన్నారు. చబ్బి యా యా హాయ్ హాయ్ హాయ్. సార్ సారీ కట్టుకుని ఇక్కడ మన తెలుగు వాళ్ళలో ఎవరు నచ్చలేదా సార్ మీకు? ఎక్కడో మలయాళం హీరోయిన్ తీసుకుని వచ్చారు. నాకు కలిసిన వాళ్ళలో ఆరాధ్య అంత నచ్చలేదు ఎవరు. ఓకే, అంటే అంత ఎందుకు నచ్చారు అని? మీ కళ్ళకు కనిపించింది ఏదో నాకు కనిపించింది. సార్ ఆర్జీవి సార్, టోటల్ మూవీలో మాకు హీరో ఎక్కడ కనిపించలేదు, ఆర్జీవి గారే కనిపించారు. ఆ కసి అదంతా చూస్తున్నా చూడండి. మీరు ఇన్స్టా ఎలా ఫాలో అవుతారు అమ్మాయిలను, అది కసి అంతా హీరోలో చూపెట్టారని అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఎస్. ఓ యా, కాదు మీరే అడిగి నేను ఎస్ అంటే అంత ఆశ్చర్యం ఎందుకు? లేదు అంటే సార్ అంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇన్స్టా చూసి, ఇలాంటి అమ్మాయిని కూడా పికప్ చేసుకున్నారు కదా సార్. యా కరెక్ట్. దానికి ఈ అమ్మాయిని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య ఫీల్ అంటే ఫీల్ అయ్యా. ఓకే, శారీ అని చెప్పి సాంగ్స్లో వచ్చేసరికి బాయ్స్ అందరికి ప్రాబ్లం అయ్యేటట్టు చేస్తున్నారు సార్. అంటే అది నచ్చిందా? చాలా నచ్చింది సార్, చాలా నచ్చింది. ఇంకొంచెం ఇంకా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓకే, కానీ సార్ ఇంకో డౌట్, థియేటర్లో చూడాలనా లేకుంటే ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా చూడాలనా? అదేంటది థియేటర్లో కదా రిలీజ్ అయ్యేది. లేదు, కొన్ని సాంగ్స్ చూస్తే క్రోమ్లో చూసే. ఓకే, అలాగా, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓవరాల్గా ఆఫ్ చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ సార్ మేము సాంగ్స్ చూసాము, టైటిల్ శారీ అని పెట్టారు, మరి ఒక్క సాంగ్లో కూడా శారీ యూజ్ చేయలేదు. యా, ఇప్పుడు అక్కడ పాయింట్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ కిట్టు అనే క్యారెక్టరు, అది తను అలా కలగను, దానికి నేనేం చేయాలి? ఓకే, అది టాప్ నాచ్, డెఫినెట్ గా ఎవరికి ఆ థాట్ రాదు. ఇట్స్ డెఫినెట్లీ హిట్ అని మీరు అన్నారు. సో నేను ఎప్పుడు నా లైఫ్లో ఏ సినిమా హిట్ అని ఎప్పుడు చెప్పాల. ఏ సినిమా అది కాదు ఇది కాదు. ఓకే, దానికంటే ఇది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బెస్ట్ అనే ఒపీనియన్ ఆడియన్స్కి ఉంటుంది, నాకు ఉండదు కదా. మా మేకర్స్గా మా పని మా కెపాసిటీకి వచ్చినట్టు ఎంత చేయగలదో చేస్తాం. దాని తర్వాత బెస్ట్ అనేది వేరే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు ఆ మూవీలో ఒక సీన్ ఉంది సార్. ఇప్పుడు ఫారెస్ట్లో తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, వెనక గుర్రం వస్తుంది. ఎందుకు పెట్టారు అది? మీరు ఇలా అడగాలని సార్, మీరు ఇలా అడగాలని పెట్టారు. అది ఇక్కడ పాయింట్. చెప్పండి. ఆ గుర్రం అనేది సింబాలిక్గా ఒక మగోడు. ఓకే, అప్పుడు అమ్మాయి పరిగెడతా ఉంటే వెనకాల మగవాడు పరిగెట్టినట్టు పెట్టారు. ఓకే రైట్ సార్. అయితే అది మీకు సరిగ్గా చూసారో లేదో, గుర్రం కూడా మగవే. ఓకే రైట్ సార్. ఇంకొకటి, సినిమాలో తనంతా సైకోగా చేస్తూ ఉంటాడు అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి కోసం అలా చేశారా? నో, అంటే రియల్గా నేను చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఆర్జీవి సార్, అంటే ఆర్జీవి గారు మూవీస్లో చాలామంది చెయ్యాలని ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది, అదొక డ్రీమ్లో పెట్టుకుంటారు. సో ఆ ఛాన్స్ అయితే వీళ్ళిద్దరూ దక్కించుకున్నారు. బట్ వీళ్ళిద్దరిని పిక్ చేసుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటి వీళ్ళిద్దరు? ఆ పాయింట్ ఇందాక నేను చెప్పినట్టు, ఆరాధ్య ఇది నేను టోటల్ ఫిల్మ్ ఐడియా వచ్చిందే నేను ఆ రీల్ నుంచి వచ్చింది. అండ్ దాని తర్వాత మా ఇంటరాక్షన్లో ఐ వాజ్ ఇంప్రెస్ విత్ దర్ కాన్ఫిడెన్స్. అండ్ కొంతమంది జస్ట్ కెమెరా కోసం పడతారు, అలాంటి ఫీలింగ్ నాకు అనిపించింది. సత్య ఏమో నేను ఒక ఆడిషన్ దాన్ని చేసాడు, అది చూసి దాంట్లో ఉన్న తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ అయ్యి వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటారని అనిపించింది. అండ్ ఆర్జీవి గారి సినిమాల్లో ఆ హీరోయిన్కి ఏదో కాంప్లిమెంట్ అయితే పక్కాగా ఇస్తారు. సో ఆవిడకి మీరు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆరాధ్య కాంప్లిమెంట్, ఐ థింక్ షీజ్ అమ్మాయి లుక్స్ బెటరా, యాక్టింగ్ టాలెంట్ బెటరా అని ఇంతవరకు నేను డిసైడ్ చేయలేకపోయాను. రెండింటికి పోటీగా ఉంది కానీ నా ఫీలింగ్. సార్ యాక్చువల్లీ నా పేరు కూడా కిట్టోనే. ఈ సినిమా తర్వాత నన్ను ట్యాగ్ చేస్తారేమో బాగా మంది ఇన్స్టాగ్రామ్లో.
నా పేరు కిట్టు అంటే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు సెకండ్ హాఫ్లో, ఇంకా మీరు చూడలేదు కాబట్టి. సో హీరో ఇలాగనే బాగున్నాడు కదా, ఎందుకు క్లీన్ షేవ్ చేసి పెట్టారు? అంటే ఇప్పుడు గడ్డ ఉన్నవాడు విలన్స్ క్లీన్ షేప్ పెట్టాడు కదా, అదేంటది లాజిక్? అంటే ఈ కట్అవుట్ బాగుంది, ఈ ఫ్రేమ్ మంచిగా కనిపిస్తుంది కదా సినిమాలో, సో క్లీన్ షేవ్ అంత నచ్చలేదు. ఓకే ఓకే, బట్ సినిమాలో సెకండ్ హాఫ్లో ఇంకొంచెం మారుతుంది అప్పుడు. యా యూ మైట్ గెట్ బోత్ యూస్. యా హాయ్ బ్రో. యా ఓకే యా. సో యాక్చువల్గా మీరు అంతకుముందు ఒకప్పుడు చిన్నప్పుడు మనకి రాఘవేంద్రరావు గారు హీరోయిన్స్కి నేమ్ చేంజ్ చేసేవాళ్ళు. సో ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి మాకు మీరు ప్రతి హీరోయిన్ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసి ఇప్పుడు ఆరాధ్య దేవి అని తనకు పెట్టారు. అంటే ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆరాధ్య దేవి పేరు నేను పెట్టలేదు, తనకున్న ఒరిజినల్ పేరుకి డిఫరెంట్గా ఉంటుంది, ఉంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను. దాని తర్వాత షీ ఓన్లీ సెలెక్టెడ్ అర్ నేమ్. యా మీరు అన్ని క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నా, వాళ్ళిద్దరిని కూడా అడగండి. తెలియకదే అదే ఏదో అంటే మీకు ఇంగ్లీష్ రాదా? మీకు ఇంగ్లీష్ రాదా? మరి కొంతమంది అని ఉంటారు కదా. ఓకే సార్, లైక్ ఆర్జీవి ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో రీసెంట్ టైమ్స్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్ మీద సినిమా తీస్తే ఆ బెట్టింగ్ యాప్లో హీరో ఎవరు? బెట్టింగ్ యాప్ని నేను ఫాలో కూడా అవ్వలేదు, నాకు తెలియదు దాని గురించి. సో ఇప్పుడు ఇది సారీ కాబట్టి దానికి స్టిక్ అవుతాం ప్రస్తుతానికి. మీరు మళ్ళీ న్యూస్ యాంకర్ లాగా రెగ్యులర్ జర్నలిస్ట్గా మాట్లాడదు. ఓకే రైట్. సార్ సార్ ఒకవేళ ఈ సారీ మూవీ అనుకున్నప్పుడు మీకు ఒకవేళ ఆప్షన్స్ వస్తే ఆరాధ్య, అనుష్క, సౌందర్య ఇలా వచ్చి ఉంటే కింద ఎవరిని పిక్ చేసుకునే వాళ్ళు? సౌందర్య ఎక్కడ చూస్తుంది మళ్ళీ? సారీ శ్రీదేవి సార్. ఓ సారీ శ్రీదేవి గారు. డెఫినెట్లీ సారీ ఆస్పెక్ట్లో ఆరాధ్య ఇస్ నో డౌట్. ఎందుకంటే అసలు సారీ సినిమా ఆరాధ్య లేకపోతే తీసేవాళ్ళం కాదు. యా ఎందుకంటే ఐడియా వచ్చింది అక్కడి నుంచి, నేను చెప్పాను కదా ఇందాక. యా సార్. సార్ ఇప్పుడు మీరు హీరోయిన్ని ఇన్స్టాలో చూసి సెలెక్ట్ చేసారు కదా సార్. ఇప్పుడు మన దగ్గర ఎవరు తగలేదు సార్ మీకు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో? నాకైతే తగలేదు. యా సార్. ఇప్పుడు లేరు అని అనట్లేదు, నాకు తగలేదు. యా సార్. ఓకే సార్, హీరోయిన్కి సార్ క్వశ్చన్. హీరోయిన్కి హాయ్ మ్యామ్. హాయ్. యా ఓకే, హౌ డూ యూ ఫీల్ మ్యామ్ ఫర్ ఆర్జీవీస్ ఆఫీస్ కాల్ ఫర్ దిస్ మూవీ ఆపర్చునిటీ? See, I got this opportunity from a reel, like what he said. One of my reel got so viral in an yellow saree, and then he texted me in Instagram, and then he gave me this synopsis, the storyline. So once I read it, I was like, I have to do this movie. We will not get an opportunity like this again. And at that time, I didn't know who he was, who Ram was. So after that, then I kind of stalked him, who he is. Then I saw Rangila, and I was like, oh my god, he's the director of Rangila. So that was like a brainstorm for me. Yeah. Yeah, ma'am. Thank you. Thank you. Actually, how is the photo shoot, ma'am? Photo shoot? Which photo shoot? In sari. Huh? In sari, in office. You wear sari, you know, in movie. Uh-huh. How is the photo shoot? Like, how do you feel? ఏ ఫోటో షూట్ అడుగుతున్నారు సార్? ఇప్పుడు మూవీలో ఆమె ఫోటో షూట్ చేస్తున్నారు కదా అవును. సార్, అంటే ఆమె క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మనం ఇన్స్టాలో చూసినాము వేరే ఫోటోలు నేను చెప్పేది సారీ కాకుండా. యా సార్. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫోటో షూట్ వి డిడ్ ఫస్ట్, యు నో, ద అదర్ పిక్చర్స్ నాట్ ఫ్రమ్ సారీ. You are talking about Animal Aradhya. You're asking about the photo shoots that I have done with him? No, ma'am. What I'm asking, you have to listen carefully. You know Hindi? थोड़ा तो प्यार आप हिंदी में बोलिए. Yeah, okay, ma'am. Actually, previous RGV sir selected from in Instagram you. And before and after photo shoot, I saw in actually. Okay, at that time I was doing reels. Now I'm doing a movie. Yes. The difference you're asking me. Yeah. Okay, I think
cinema is an extension of a reel. Now there is no character. I'm just walking here randomly here and there. But in film there is a character. You are portraying something, na. So there is so much difference. So hi, ma'am. Last but not least, you are so beautiful, ma'am. సో హాయ్ సార్, మీరు ప్రీవియస్గా ఇంతకు ముందుకు శ్రీదేవిని మించిన అందం లేదన్నారు కదా. సో ఇప్పుడు తనని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, అంటే బాగుందన్నారు కదా, తనకి తినకి కంపేర్ చేస్తున్నారా మీరు? శ్రీదేవికి తినకి అసలు ఇద్దరికి కంపేర్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ రాంగ్. బికాజ్ అంటే మీ ఎవ్రీ previous- పర్సన్కి ఒక యునిక్నెస్ ఉంటుంది, ఎవరికైనా సరే, ఎవరిదరికైనా. సో ఐ డోంట్ థింక్ పైగా ఆవిడ ఏదో వేరే జనరేషను. అండ్ మీరు అన్నారు కదా ప్రీవియస్గా తనకి మించిన అందం లేదని. తనకు మించిన అందం లేదు అన్నాను, కానీ చాలాసార్లు అలా నా మాట కూడా మార్చుకున్నాను. ఓకే, మైండ్ మారిందంటారా? అప్పటికప్పుడు. ఓకే. అర్జున్ గారు, సమాజం పట్ల నాకు బాధ్యత లేదు అని చెప్పేసి ఎక్కడ ఓకే ఓకే ఇక్కడ సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేసినటువంటి మీరు, సోషల్ కన్సర్న్లో నేను మూవీ తీయను, నాకు ఇష్టమైనది మాత్రమే మూవీ తీస్తాను అనేటువంటి మీరు, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మీరు తీసుకున్న ఏ సినిమా అయినా చాలా అవేర్నెస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అవతలలో చాలా దమ్ము ఉండాలి, మీలాగా గట్స్ ఉండాలి. దీన్ని ఒక కోణంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించడంలో ఒక పిచ్చోడు, ఒక మృగం XY చేయడానికి మిమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు. ఇంకొక కోణంలో చాలా రియలిస్టిక్గా ఉంటాడు, చాలా నాలెడ్జుడు, చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ సినిమాలు చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్స్టాలో ఈ క్రైమ్ జరుగుతూ ఉంది, వీటి మీద చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. బోత్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మిమ్మల్ని అభిమానించటోళ్ళకి, మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళకి. సమాజం పట్ల ఇంత పిచ్చేందుకు ఆర్జీవి అంటే సమాజం సోషల్ కన్సర్న్ లేదు నాకు అని చెప్పేసినట్టు మీరు తీసుకున్నటువంటి ప్రతి సినిమాలో అవేర్నెస్ సోషల్ కన్సర్న్తోనే, అంటే మీ నాలెడ్జ్ని క్యాచ్ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ద ఫిల్మ్ అంటేనే ప్రైమరీలీ ఇట్స్ అబౌట్ స్టోరీ టెలింగ్. స్టోరీ అనేది ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద ప్రతి కథలోనే ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని గురించి నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో అది చెప్పటం. అది కొన్నిసార్లు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పొచ్చు, లేకపోతే ఒక నేను వాండర్ అయినది బయటికి తెచ్చి ఇలా చెప్పాలి అని చెప్పొచ్చు. కానీ ఇది చూసి ఎవరో మారిపోతారు, లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారని నేను అనుకోను. ఐపీఎస్లో మిమ్మల్ని ఫాలో అయ్యని చెప్పేసి అయ్యారని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. మీ సినిమాలు చూడడం, మీ ఐడియాలజీ ప్రకారం వెళ్ళడం కారణం చేత అడ్మైర్ అయ్యి ఐ గాట్ ఐపీఎస్, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ అని చెప్పేసి చెప్పుకురావడం కూడా జరిగింది. అవును. సో అంటే అప్పుడేంటి దాని అర్థం ఏంటి? సరే వీటిని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు, బయటికి మాత్రం మీరు కోణాల్లో చెప్పుకోవాల్సింటారు. సరే, నేను ఫీల్ అవును. ఎందుకు ఫీల్ అవును అంటే నాకు చదువు మీద నాకు నమ్మకం లేదు. సార్ చదివేస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఐపీఎస్ ప్రతి సినిమాలో చాలా జ్ఞానం ఉంటుంది. అది నాకు కూడా చెప్పండి ఒకసారి, అది ఏముందో. యా ఫైన్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. నా పేరు బంగారాజు. ఎంత బంగారం ఉంది? ఇప్పుడేం లేదు సార్, అన్నీ అమ్ముకున్నా. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు చేసే ప్రతి సినిమాలో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. సో ఎందుకు కొత్త వాళ్ళతో మీకు చేయాలనిపించింది ఈ సినిమాలు? ప్రతిసారి చేయను, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. ఇక్కడ అంటే ఒక పాయింట్లో ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో కలిసినప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి మీరు అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటారు. అందుకని ఆ పర్టికులర్ విషయానికి కొత్త వాళ్ళు అయితే రిలేటబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే, అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది మీరు అనుకున్న స్థాయిలోనే ఉందా, లేకపోతే ఇంకెక్కువ ఉందా? సో మీరు సాటిస్ఫై? ఆనెస్ట్గా ఐ ఫీల్ ఇద్దరు బోత్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ టెక్నికల్ డిఫరెన్స్ ఆరాధ్యకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, తను ఫస్ట్ టైం చేసింది. సత్యకి థియేటర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సినిమాలు అక్కడ చేశాడు. సో ఆ పర్టికులర్ ఇంట్లో ఐ థింక్ ఆరాధ్య తనకన్నా ఎక్కువ అని. బట్ రోల్కి సందర్భంగా ఇచ్చిన దాంట్లో ఐ థింక్ ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఇది మీకే సార్ క్వశ్చన్. అంటే మీరు ఈ మధ్యలో చాలా ట్రెండింగ్గా ఏమంటారు రెడీ అవుతారు. సో కాస్ట్యూమ్ చాలా మంచిగా వేస్తున్నారు, అంటే మన అంటే యూత్ తగ్గట్టు వేస్తున్నారు. సో ఎందుకు అట్లా సడన్గా చేంజ్ అయిపోయారు అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే అమ్మాయిలు
చెప్పండి సార్. ఇప్పుడు సార్ మార్చుకోండి. ఎప్పుడైనా వయసు అనేది బాడీ కన్నా మీ మైండ్లో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని నుంచి వస్తుంది యూనో. సో అప్పుడు ఏంటంటే ఒక అందుకని నేను ఎప్పుడు అక్కడే ఉండిపోయాను, అక్కడే ఉన్నాను అనే ఒక ఆలోచన నుంచి అది పట్టించుకున్నాను. అంటే నన్ను చూసి ఒక పెద్ద మనిషి స్థలాల్లో మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అది నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకని నేను యంగ్ ఓల్డ్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. యా. హాయ్ సార్. యా. మై నేమ్ ఈస్ మధు రెడ్డి. సో యాక్చువల్లీ చాలా డేస్ నుండి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. నేను మీకోసం అని చెప్పేసి స్పెషల్గా ఒక షర్ట్ రెడీ చేసి తీసుకురావడం జరిగింది. షర్ట్? ఎస్. తీసుకురమ్మంటారా? నేను మరీ అంత సార్ ఇక్కడ అమ్మాయిలందరూ మీ 6 ప్యాక్ చూడడానికి రెడీగా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఇది నా ఓన్ బ్రాండ్ సార్. సో తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము, వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాము. బ్రాండ్ నేమ్ వచ్చేసి కెమిలియోనో. సో ఎస్ అఫ్ కోర్స్ ప్రమోషన్ ఆర్జీవి సార్ కంటే ఇంకా ఏముంది సార్ మీతోని ఫ్రీగా ప్రమోషన్ చేపిస్తున్న మధు రెడ్డి. ఎస్. మధు ప్రమోషన్ అయిందా? ఎస్ అయిపోయింది, సక్సెస్ఫుల్. కంగ్రాట్స్ సార్. మీరు ఈ షర్ట్ ఇప్పుడే వేసుకోవాలి సార్ అందరూ కూడా. చాలా మంది వెయిట్ చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పటిదాకా మా వాడు కూడా అడిగితే మీరు హగ్ అని చెప్పారు, ఎందుకంటే గే అని చెప్పి అడిగారు కాబట్టి. సో కెన్ ఐ టేక్ వన్ హగ్? Can I? No. Can I? You can come and get a handshake. No hug. I am coming. Shake me. Ma'am, I want selfie. హగ్ ఇస్తారా సార్ ఒకటి ప్లీజ్? ఇక్కడ నీ వచ్చా అంటే మీరు డైరెక్షన్ కాబట్టి. ఓకే బ్రదర్, హై. ఐ హ్యావ్ వన్ డౌట్. మీ ముఖంలో అంత కసి ఉంది ఎందుకు? యూ డోంట్ నో తెలుగు? వై ఆర్ యూ లుకింగ్ సో సెక్సీ? Sexy? యూ ఆర్ సో క్యూట్. Okay. बिहाइंड द रीजन? आई थिंक आप लोग आए इसलिए सेक्सी लग रहा हूँ शायद. మా వాళ్ళకి హిందీ రాదు. क्या 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 बोला आपने? यू आर सो सेक्सी.